మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్స్ అడ్డా. సో ఈరోజు మన ఛానల్లో బెల్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ప్రొబేషనరీ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ 2020కి సంబంధించి మొత్తం 350 పోస్టులు అనమాట. ఓకేనా, ఈ 350 పోస్టులకు గాను ఏ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత, అలాగే చివరి డేట్ ఎంత అనేది పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బెల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ 350. ఓకేనా, దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఫీజ్ ఎగ్జామ్టెడ్ అనమాట, అంటే వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 31 అనమాట లాస్ట్ డేటు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years వరకు ఏజ్ లిమిట్ అని ఉంటుంది అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్. ఏజ్ రిలాక్సేషన్స్ ఉందా లేదా అంటే అది ఎవరెవరికి అనేది గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్స్ షుడ్ పాస్ బీఈ, బీటెక్, బీఎస్సీ. ఎవరైతే ఈ 3 చేసింటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. సో మొత్తం ఎన్ని వేకెన్సీస్ అంటే 350 అని చెప్పుకున్నాం కదా. అందులో ప్రొబేషనరీ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 200, అలాగే మెకానికల్ వచ్చేసి 150. ఇలా మొత్తం చూసుకుంటే 350 వేకెన్సీస్ అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇదన్నమాట మనకు నోటిఫికేషన్. సో మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకేనా, సో కనిపిస్తే చాలు అనమాట, నాకు అదే హ్యాపీ. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా ఈ నోటిఫికేషన్ చూసి మీరు పీస్ఫుల్గా అప్లై చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను అనమాట. ఓకేనా, సో మనం బెల్కి సంబంధించిన నోటిఫికేషన్లో వాళ్ళకు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు 200 వేకెన్సీ ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే వాళ్ళకి వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 40,000 అని ఉంటుంది అనమాట. ఓకేనా, 40,000 నుంచి 1,40,000 వరకు వాళ్ళకి బేసిక్ పే అనేది పే చేస్తారనమాట. ఓకేనా, సో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ సంబంధించే వాళ్ళైనా పర్లేదు, మెకానిక్ సంబంధించే వాళ్ళైనా పర్లేదు అనమాట. సో వాళ్ళకి వచ్చేసి 40,000 ప్లస్ అనేది శాలరీ అనేది పే చేస్తారు ఎవ్రీ మంత్. ఓకేనా, ఇది ఎడ్యుకేషన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. రిజర్వేషన్ గురించి మనం అనుకున్నాం కదా. సో ఏ కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి వేకెన్సీ అనేది. సో అన్రిజర్వ్డ్ వచ్చేసి 143, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 35, ఓబీసీ వచ్చేసి 94, ఎస్సీ 52, ఎస్టీ 26. ఇలా మొత్తం చూసుకుంటే 350 పోస్టులు అనేది మనకు బెల్ నుంచి వచ్చాయన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే సెలక్షన్స్ ఏ విధంగా చేస్తారు అనే వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే, మెథడ్ ఆఫ్ సెలక్షన్స్. క్యాండిడేట్స్ హూ మీట్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా అండ్ whose online application have been accepted will be provisionally shortlisted for the computer based test. మనం ఏ జాబ్కి అప్లై చేసినా ఈ సిబిట్ అనేది మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకేనా, సో దానికి సంబంధించి ఏ లాంగ్వేజెస్ ఏ చాప్టర్ వైజ్ వస్తుంది అనేది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, సిలబస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి primarily focus on objective type questions అనమాట, derived from the core engineering subjects that candidates have studied as part of their respective engineering disciplinary specialization. Additionally, the test will include a section general aptitude, access, analyticals, reasoning abilities. Candidates are advised to prepare thoroughly based on the curriculum of their engineering qualification. చూశారు కదా. సో ఎవరైతే సంబంధించి ఎలక్ట్రానిక్ సంబంధించి బ్రాంచ్ కానీ, అలాగే మెకానికల్ సంబంధించి బ్రాంచ్ కానీ, వాటితో పాటు జనరల్ ఆప్టిట్యూడ్, అనాలిటికల్స్,
రీజనింగ్ అబిలిటీస్ అనే సబ్జెక్ట్ పైన కూడా మనకు ఎగ్జామ్ అనేది నడుస్తుంది అనమాట. ఓకేనా. ది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్ట్ based on the computer based test for interview will be published on the Bell website through query mode. They will be required appear for the interview to final selection. The result candidate select in the interview will be published on the Bell website. ఓకేనా. సో చూశారు కదా, ఇదన్నమాట. ఎవరైతే ఎగ్జామ్ రాసిన తర్వాత, ఓకేనా, ఎవరైతే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారు మాత్రమే ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసుకుని మరీ పిలుస్తారనమాట. ఓకేనా. సో సిబిటి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత బెల్ వెబ్సైట్లోనే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి పేర్లు డిస్ప్లే చేస్తారనమాట. తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారనమాట. ఆ ఇంటర్వ్యూకి అయిన క్యాండిడేట్స్ బెల్ వెబ్సైట్లో వాళ్ళ పేర్లు అనేది నమోదు అవుతాయి. అలాగే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, క్యాండిడేట్స్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వైస్ టు అప్లై అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ ప్రాంప్ట్లీ అండ్ నాట్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ డేట్ టైమ్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్. బెల్ షెల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్ అకౌంట్ దేర్ లాస్ట్ మినిట్ రష్. మీకు ఇప్పుడు చదివింది అర్థమైంది అనుకుంటా. ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్గా ఉంటారో వారు ఈ బెల్ కంపెనీకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎవరైతే అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో వరకు వెయిట్ చేయొద్దు, దయచేసి చెప్తున్నాను, సరేనా. వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా. డోంట్ వెయిట్ ఫర్ ది లాస్ట్ డేట్ టైమ్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్. ఓకేనా. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది అనమాట, లాస్ట్ అవర్ లాస్ట్ డే అనేది. ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ అప్పటికప్పుడు వస్తాయన్నమాట. దయచేసి వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. ప్లీజ్ రిటర్న్ ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫ్రమ్ ది పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఎవరైతే అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. అలాగే మీరు పేమెంట్ చేసింది వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ ఒక స్లిప్ తీసుకోండి. అది ఎందుకంటే మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. అప్లై చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని మనకు హాల్ టికెట్ సిబిటి ఎగ్జామ్ కోసం రిలీజ్ చేస్తారు. ఓకేనా. ఆ రిలీజ్ చేసిన తర్వాత మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం అనమాట. ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ అలాగే పేమెంట్ కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే మిస్ చేయమాకండి. ఓకేనా. ప్లీజ్ డూ నాట్ సెండ్ హార్డ్ కాపీ ది అప్లికేషన్ ఫ్రమ్ ఎనీ డాక్యుమెంట్ ఆఫ్ ఆఫీస్ బెల్. ప్లీజ్ డూ నాట్ సెండ్ ద హార్డ్ కాపీ. ఎటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి హార్డ్ కాపీ అనేది సెండ్ చేయకూడదు. ఓకేనా. బెల్ ఆఫీస్కి సంబంధించి. సో మీరు ఏమున్నా ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోండి. ఓకేనా. ది క్యాండిడేట్ మస్ట్ గో త్రూ దిస్ డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ చెక్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ ప్రొసెసింగ్ టు అప్లై ఆన్లైన్. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వారు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది మీరు ఏ డాక్యుమెంట్ మిస్ చేయకండి. ఓకేనా. సో కంపల్సరిగా మీకు పర్మనెంట్ మెయిల్ ఐడి ఉండాలా, పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఓకేనా. ఈ ప్రాపర్ 2 కమ్యూనికేషన్ ఉన్నాయంటే మనకు ఓటీపీస్ రావడం కానీ సంబంధించి కానీ, ఇంటర్వ్యూకి ఎవరైతే కాల్ లెటర్ వస్తారో వాళ్ళకి సంబంధించి కానీ, ఇవి రెండింటికి మాత్రం వస్తాయన్నమాట. ఓకేనా. స్కాన్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్. ఓకేనా. ఏ డాక్యుమెంట్ అయినా స్కాన్ చేసి దాంట్లో మనం బెల్ వెబ్సైట్లో మన అప్లై స్టేటస్. ఎవరు కూడా ఎటువంటి డాక్యుమెంట్ మిస్ చేసుకోకుండా, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా అందరూ ఆన్ టైం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి అనమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే. ఓకేనా. ఇంకా అలాగే సంబంధించి సర్వీస్ అగ్రిమెంట్ సెలెక్టెడ్ candidates will be required undergo on the orientation on the job training as period 6 months. They will be required execute a service agreement to serve to company for period of 2 years and should be willing to serve if any of the units office of Bell amount payable branches service contract 2 lakhs. మీకు ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటా.
సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మీరు జాయిన్ అయిన తర్వాత కంపల్సరీ రాయాలంట, ఓకేనా. ఎవరైతే సెలెక్ట్ అయ్యింటారు క్యాండిడేట్స్ వాళ్ళు 2 years అగ్రిమెంట్ కంపల్సరీ, ఇది బాండ్ పేపర్ అనేది కంపల్సరీ బెల్ కంపెనీ నుంచి మీరు అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్ట్ టు బీయింగ్ ఫండ్ మెడికల్ ఫిట్ బై ది కంపెనీ మెడికల్ అథారిటీస్ యాజ్ పర్ కంపెనీ మెడికల్ స్టాండర్డ్, ఓకేనా. ఇంక మామూలు అగ్రిమెంట్ అయిన తర్వాత మెడికల్కి సంబంధించి. అలాగే సో మీరు బెల్ కంపెనీని సో ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా అప్డేట్ ఫాలో అవ్వచ్చు, అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, ఓకేనా. సో దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ అనమాట, ఓకేనా. సో ఎవరైనా బెల్ నోటిఫికేషన్ సంబంధించి కావాలి, మాకు ఇమీడియట్గా వేకెన్సీ కావాలి, జాబ్స్ కావాలనుకుంటే ఈ 3 ద్వారా కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట బెల్ కంపెనీ, ఓకేనా. ఇంకా తర్వాత సేమ్ ఇంకా మీరు ఇదంతా చూసారు కదా స్టెప్ బై స్టెప్, ఇంకా అంతే, ఓకేనా. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ మనం అప్లై చేసిన తర్వాత స్టేట్ వైజ్ మనకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట, ఓకేనా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4 సెంటర్లు: రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఓకేనా. అలాగే అరుణాచలం ప్రదేశం వచ్చేసి ఇటానగర్, నగ్రహారం, ఓకేనా. ఇటానగర్ మరియు నగ్రహారం. అలాగే అస్సాంకి వచ్చేసి 1, గువాహటి. బీహార్కి వచ్చేసి 3 సెంటర్స్ ఉన్నాయి: బగ్లాపూర్, ముజాఫర్, పాట్నా. చండీగఢ్ వచ్చేసి 4 అనమాట: చండీగఢ్, మొహాలి, బిలాల్ నగర్, బిలాస్పూర్, రాజ్పూర్, ఓకేనా. ఢిల్లీ వచ్చేసి 1 అనమాట. గుజరాత్కి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి, 3 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి: అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదర. అలాగే హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి సిమ్లా, జమ్మూ కాశ్మీర్ వచ్చేసి జమ్మూ, శ్రీనగర్. జార్ఖండ్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 సెంటర్లు అనేది ఉన్నాయన్నమాట. జంషెడ్పూర్, రాంచీ, బెంగళూరు అంటే ఇది వేరే అనమాట, ఓకేనా. జార్ఖండ్లో వచ్చేసి 2 ఉన్నాయి. కర్ణాటక వచ్చేసి 4 ఉన్నాయి: బెంగళూరు, హుబ్లీ, మంగళూరు, మైసూర్. కేరళ వచ్చేసి ఎర్నాకుళం, కన్నూర్, కోజికోండే, తిరువనంతపురం. అలాగే మధ్యప్రదేశ్ వచ్చేసి భోపాల్, గాలివార్, ఇండోర్, జబలాపూర్. మహారాష్ట్ర వచ్చేసి అమరావతి, ఔరంగాబాద్, ముంబై, నాగ్పూర్, నాసిక్, పూణే. మణిపూర్లో వచ్చేసి ఇంఫాల్. మేఘాలయ వచ్చేసి షిలాంగ్. మిజోరాంలో వచ్చేసి అజ్వాల్. నాగాలాండ్లో వచ్చి కోహిమా. ఒడిశా వచ్చేసి భువనేశ్వర్, కుటక్, రూర్కెలా, సంబలాపూర్. పాండిచ్చేరి వచ్చేసి పాండిచ్చేరి సేమ్. పంజాబ్ వచ్చేసి అమృత్సర్, లుధియానా, భాటిండా. అలాగే రాజస్థాన్కి వచ్చేసి జైపూర్, ఉదయపూర్. అలాగే తమిళనాడు వచ్చేసి చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, బేలూర్. అలాగే తెలంగాణ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. త్రిపుర వచ్చేసి అగర్తల. ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఆగ్రా, గోరఖ్పూర్, లక్నో, మీరట్, వారణాసి, డెహ్రాడూన్, హల్ద్వాని. వెస్ట్ బెంగాల్ వచ్చేసి కోల్కతా. వెస్ట్ బెంగాల్ సిలిగురి. సో చూశారు కదా, మొత్తం మన ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చేసి మొత్తం 75 వేకెన్సీస్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసి రెడీగా ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు స్టేట్ వైజ్ మీరు చూసుకున్నారు కదా, మనం అప్లై చేసిన తర్వాత ఏ స్టేట్కి ఏ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది అనేది, సరేనా. ఇంకా అలా వచ్చేసి ఇంకా నార్మల్ ఇంకా మన కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సెన్స్ గురించి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ సంబంధించి స్పెషలైజేషన్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్. మెకానికల్ వచ్చేసి ఓన్లీ మెకానికల్, ఓకేనా. మనకి ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే మోస్ట్ 2 లాంగ్వేజెస్ ఉన్నాయి: హిందీ ఆర్ ఇంగ్లీష్, ఓకేనా. కంపల్సరీగా మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ మీరు రాయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇంకా సో ఇంతటితో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఏజ్ రిలాక్సెన్స్ కేటగిరీ వైజ్, అలాగే వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్, అలాగే
ఇంకా మొత్తం అన్నీ మీరైతే ఈ వీడియోలో మీకు పూర్తిగా కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇదేనండి మనకి బెల్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్. ఓకేనా. సో ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మరీ ఎక్కువ లెంత్ అయిపోతుంది, చెప్పడానికి కూడా ఏం లేదని కూడా పూర్తిగా కంప్లీట్గా నేను మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పానని ఆలోచిస్తున్నాను. ఓకేనా. సో ఇంకా ఏమైనా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు పిన్ కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వగలుగుతాను అనమాట. ఓకేనా. సో లేట్ అయినా పర్లేదు, మీకు రిప్లై అయితే కన్ఫామ్గా వస్తుంది అనమాట. ఇంతటితో థ్యాంక్ యూ సో మచ్.